ఓకే. హాయ్ గైస్. సో ఇంతకుముందు చెప్పాను కదా. సో ఫ్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్లెక్స్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలని. సో ఫ్లెక్స్ కంటైనర్ గురించి ప్రీవియస్ క్లాస్ లో కంప్లీట్ గా తెలుసుకున్నాము. అంటే ఫ్లెక్స్ కంటైనర్ కి ఏ ఏ ప్రాపర్టీస్ అప్లికబుల్ అవుతాయో అవన్నీ కూడా వన్ బై వన్ డిస్కస్ చేస్తున్నాము. లైక్ జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్, అండ్ ఆల్సో ఫ్లెక్స్ వ్రాప్, ఫ్లెక్స్ డైరెక్షన్, డిస్ప్లే ఫ్లెక్స్ అవి ఏం చేస్తాయో ఎలా వర్క్ అవుతాయి అనేది నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను. సో ఈ రోజు క్లాస్ లో ఏం చేస్తామంటే మనం ఫ్లెక్స్ ఐటమ్స్ అంటే కంటైనర్ లోపల మనం ఐటమ్స్ ని క్రియేట్ చేస్తాము. సో ఆ ఐటమ్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ కూడా ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది లేఅవుట్స్ డిజైనింగ్ లో. సో ఎవరైతే ఫ్లెక్స్ కంటైనర్ గురించి ఫస్ట్ తెలుసుకున్నారో ఖచ్చితంగా ఫ్లెక్స్ ఐటమ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో ఫ్లెక్స్ ఐటమ్స్ ఏ విధంగా వర్క్ అవుతాయో, ఎలా వర్కౌట్ అవుతాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు వన్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఫస్ట్ థింగ్, యాజ్ యూజువల్, ఇది ఒక ప్రీ డిఫైన్డ్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ చేసి పెట్టున్నాను. సో డివ్ క్లాస్ కంటైనర్. దీని తర్వాత దీని లోపల నాకు ఆల్మోస్ట్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 5 డ్యూస్ ఉన్నాయి. ఓకే. 5 డ్యూస్ ఉన్నాయి. ఓకే. 5 డ్యూస్ ఎనఫ్. 5 డ్యూస్ ఎనఫ్ డెమాన్స్ట్రేషన్ కోసం. సో ఈ 5 డ్యూస్ కి ఒక్కొక్క డ్యూ కి ఒక్కొక్క క్లాస్ ఇచ్చుకున్నా. డ్యూ 1, డ్యూ 2, డ్యూ 3, డ్యూ 4, డ్యూ 5 అనే క్లాసెస్ ఇచ్చాను. సో దీని తర్వాత ఏం చేశానంటే ఈచ్ ఎవ్రీ డ్యూ కి విడ్త్ ఫిక్స్ చేస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం డిఫరెంట్ గా ఇచ్చినాను, జస్ట్ ఫర్ డిఫరెన్సియేషన్. మీరు డిఫరెంట్ ఐటమ్స్ ని డిఫర్ చేసుకో, ఐ మీన్ ఐడెంటిఫై చేయడానికి జస్ట్ కలర్స్ ఇచ్చినాను. సో ఫస్ట్ థింగ్, ఫ్లెక్స్ ఫ్లెక్స్ కంటైనర్ ఫ్లెక్స్ కంటైనర్ గురించి చదివిన తర్వాత నెక్స్ట్ చూడాల్సిన ఫ్లెక్స్ ఐటమ్స్ ప్రాపర్టీస్ లో ఏమేమి ఉంటాయి యాక్చువల్లీ. ఓకే. ఫ్లెక్స్ ఐటమ్ ప్రాపర్టీస్. ఓకే. ఫ్లెక్స్ ఐటమ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ థింగ్, ఐటమ్స్ అంటే ఆల్రెడీ మనం చూసాము. కంటైనర్ లోపల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐటమ్స్ అంటాం. సో అవన్నీ కూడా మనం ఈ కంటైనర్ కి డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తున్నాం కాబట్టి మనం దాని లోపల ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఫ్లెక్స్ ఐటమ్స్ అవుతాయి. అండ్ ఫ్లెక్స్ ఐటమ్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ ప్రాపర్టీస్ ఆర్డర్. ఓకే. అంటే ఆర్డర్ అంటే ఏం లేదు. యూ కెన్ సీ సంథింగ్ లైక్ ఇక్కడ ఏదైతే ఆర్డర్ కనిపిస్తున్నాయో 1 2 3 4 5 ఆర్డర్ ని మీరు ఎక్స్ప్లిసిట్లీ కంట్రోల్ చేయొచ్చు. ఎక్స్ప్లిసిట్లీ ఫస్ట్ ఫ్లెక్స్ ఐటమ్ ని లాస్ట్ కి, లాస్ట్ ఫ్లెక్స్ ఐటమ్ ని ముందుకి, అలా మనకి ఎలా కావాలంటే అలాగా మూవ్ చేయొచ్చు. సో ఆర్డర్. దాని తర్వాత మీకున్న ప్రాపర్టీ ఫ్లెక్స్ గ్రో. ఓకే. ఫ్లెక్స్ గ్రో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనము కొన్ని చోట్ల మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏం రిక్వైర్మెంట్? ఇలా మనం సైజెస్ ని అడ్జస్ట్ చేస్తున్నాం చూడండి. స్క్రీన్ సైజెస్ అడ్జస్ట్ అయ్యేటప్పటికి దాని యొక్క విత్ హైట్ కూడా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతున్నాయి. చూడండి ఎలా అడ్జస్ట్ అవుతున్నాయో. సో ఇట్స్ ఆల్ హ్యాపనింగ్ కదా. సో ఇలా ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇలా మీరు స్క్రీన్ సైజెస్ మారే కొద్దీ ష్రింకింగ్, గ్రోయింగ్ అనే కాన్సెప్ట్ ముందుకు వస్తుంది. ఈ ష్రింకింగ్ అనే గ్రోయింగ్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఇండివిజువల్ ఐటమ్స్ యొక్క స్ట్రింక్ అండ్ గ్రో ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ప్లిసిట్లీ ఐటమ్ నెంబర్ త్రీ మాత్రం కంపేర్ టు అదర్ ఐటమ్స్ ఎక్కువ గ్రో అవ్వాలనుకుంటే మీరు ఫ్లెక్స్ గ్రో అని ప్రాపర్టీ యూజ్ చేసి ఆ ప్రాపర్టీకి అదర్ ఐటమ్స్ కన్నా ఉండే గ్రో ప్రాపర్టీ, ఒకవేళ అదర్ ఐటమ్స్ కి గ్రో ప్రాపర్టీ ఉంటే ఆ గ్రో ప్రాపర్టీ ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ నెంబర్ కి ఆ నెంబర్ కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ డిసైడ్ చేస్తూ ఎంత గ్రో అవ్వాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ జీరో అంటే నార్మల్, రెగ్యులర్. జీరో అంటే నార్మల్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 అలా మీరు నెంబర్స్ అనేది డిసైడ్ చేస్తారు. ఆ నెంబర్స్ ఇచ్చేదాన్ని బేస్ చేసుకొని ఆ ఐటమ్ అనేది ఆ ఐటమ్ గ్రోయింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నెంబర్ 3 కి 2 అని ఇచ్చారంటే ఇది కంపేర్ టు అదర్ ఐటమ్స్ 2 టైమ్స్ ఎక్కువ గ్రో అవుతుంటది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రింగ్ చేసినప్పుడు కానీ ఇలా చేసినప్పుడు కానీ ఇప్పుడు మీరు ఏమవుతుంది, 1 2 3 4 ఈక్వల్ గా గ్రో అవుతున్నాయి. కానీ మీరు త్రీకి సంథింగ్ గ్రో అనే ఫ్లెక్స్ గ్రో అనే ప్రాపర్టీకి సమ్ డిఫరెంట్ ఎక్కువ నెంబర్ ఇచ్చారంటే కంపేర్ టు అదర్ ప్రాపర్టీస్, అదర్ ఐటమ్స్ ఆ ఐటమ్ అనేది గ్రోయింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో సేమ్ కాన్సెప్ట్ అప్లికబుల్ ఫర్ ఫ్లెక్స్ స్ట్రింగ్ కి సేమ్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. ఎలాగైతే గ్రో ఉంటుందో అలానే స్ట్రింగ్ కూడా. సో స్ట్రింగ్ యొక్క డిఫాల్ట్ వాల్యూ 1. ఓకే. సో ఇప్పుడు మనము డిఫాల్ట్ గా అన్ని ఒకటేలాగా స్ట్రింగ్ అవుతాయి. సో ఎక్కువ స్ట్రింగ్ కావాలంటే మనం ఆ పర్టికులర్ ఐటమ్ కి మనం ఎక్కువ స్ట్రింగ్ వాల్యూ ఎక్కువ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా స్ట్రింగ్ అవుతుంది. సో నేను వీటికి లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఫ్లెక్స్ బేసిస్.
ఈ ఫ్లెక్స్ బేసిస్ అంటే ఏం లేదు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రోయింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షరింకింగ్, ఆ ఫ్లెక్స్ ఐటమ్ అనేది ఒక ఫిక్స్డ్ విడ్త్ అనేది డిఫైన్ చేయాలి. అంటే ఫ్లెక్స్ బేస్ అంటే ఏం లేదు, ఒక ఐటమ్ కి ఫిక్స్డ్ విడ్త్ అని ఇస్తాం. సో దాని తర్వాత ఫ్లెక్స్ ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఇదేంటంటే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఫర్ ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ ష్రింక్, ఫ్లెక్స్ బ్రేసిస్ కి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇలా మన త్రీ ప్రాపర్టీస్ ని యూజ్ చేయకుండా సింగిల్ ప్రాపర్టీ మనం ఏంటంటే ఫ్లెక్స్ అని యూజ్ చేసేసి దాని లోపల సంథింగ్ లైక్ ఇప్పుడు మీరు ఎలా ఇచ్చుకున్న ఫ్లెక్స్ అని ఇచ్చేసిన తర్వాత సింపుల్ గా వన్ ఫస్ట్ వాల్యూ స్పేస్, సెకండ్ వాల్యూ స్పేస్, థర్డ్ వాల్యూ అంటే ఇక్కడ మనం ఎలా ఉంటుందంటే ఫ్లెక్స్ గ్రో వాల్యూ, ఫ్లెక్స్ ష్రింక్ వాల్యూ, ఫ్లెక్స్ బేసిస్ వాల్యూ. సో ఈ వాల్యూస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే 1, 2 ఆర్ 300 ఫ్లెక్స్ బేసిస్ 100 పిక్సెల్. ఓకే, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లెక్స్ గ్రో వాల్యూ 1 ఉంటుంది, ష్రింక్ వాల్యూ 2 ఉంటుంది, బేసిస్ వాల్యూ అంటే irrespective of flex growing and shrinking, the the item will have 100 pixels of value. 100 pixels of value అనేది ఉంటుంది. ఓకే, అది ఫ్లెక్స్ షార్ట్ అండ్ ప్రాపర్టీ. దాని తర్వాత అలైన్ సెల్ఫ్. ఈ అలైన్ సెల్ఫ్ అనేది ఏంటంటే ఈ అలైన్ సెల్ఫ్ ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మీరు చూసారంటే ఆటోమేటిక్ గా మనము అలైన్ ఐటమ్స్ కంటైనర్ లోపల ఐటమ్స్ ని అలైన్ చేయడానికి, వర్టికల్లీ అలైన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము? అలైన్ ఐటమ్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీ ఎవరికి అప్లికబుల్ అవుతుంది? కంటైనర్ కి అప్లికబుల్ అవుతుంది. సో నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఒక ఎగ్జాంపుల్ చూపించాను. అలైన్ అలైన్ కంటైనర్ కి మనం అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చామంటే ఇండివిజువల్ డ్యూ ఐటమ్ ని యాక్సెస్ చేసి దానికి అలైన్ సెల్ఫ్ కి మనకి యాజ్ యూజువల్ అలైన్ ఐటమ్స్ కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా అలైన్ సెల్ఫ్ కి ఆ, వర్తిస్తున్నాయి. వర్తించినప్పుడు ఈ అలైన్ సెల్ఫ్ ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలైన్ ఐటమ్స్ కి సెంటర్ ఇచ్చామంటే, అలైన్ సెల్ఫ్ కి ఎండ్ అని ఇచ్చామంటే, ఆ అలైన్ ఐటమ్ సెంటర్ ప్రాపర్టీ అనేదాన్ని ఓవర్ రైట్ చేసి అలైన్ సెల్ఫ్ అనేది ఎండ్ ఇచ్చాం కాబట్టి ఎండ్ అనేది రిప్రజెంట్ అవుతుంది. సో ఈ ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ అన్నింటికి కూడా నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. సో లెట్ సి ఫస్ట్ లైక్ ఆర్డర్ ప్రాపర్టీ. సో ఇప్పుడు నేను ఆర్డర్ ప్రాపర్టీ ఇస్తాను. సో అన్నిటికీ కూడా ఆర్డర్ ప్రాపర్టీ ఇస్తాను. ఆర్డర్. సో ఐ వాంట్ దిస్ టు బి ప్లేస్డ్ ఆన్ నెంబర్ త్రీ ప్లేస్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఆర్డర్ 3. దాని తర్వాత నౌ దిస్ ప్రాపర్టీ సెకండ్ వన్ వుడ్ బి నెంబర్ 4. నెక్స్ట్ థర్డ్ వన్ వుడ్ బి నెంబర్ 1. 1 2. నెక్స్ట్ ఫోర్త్ వన్ వుడ్ బి సెకండ్, అండ్ ఫిఫ్త్ వన్ వుడ్ బి యాజ్ యూజువల్ ఫిఫ్త్. ఓకే, నౌ ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ ఆర్డర్ 1 ఎక్కడ ఉంది చూడండి. ఆర్డర్ 1 గ్రీన్ కలర్. సో ఆర్డర్ 1 గ్రీన్ కలర్. సో దీనికి ఆర్డర్ 1 ఇచ్చాను కాబట్టి అది ఫస్ట్ ఐటమ్ అయింది. నెక్స్ట్ ఐటమ్ ఏముంది? ఆర్డర్ 2 పింక్ కలర్. ఆర్డర్ 2. సో సెకండ్ ఐటమ్ అనేది పింక్ కలర్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ ఇస్ రెడ్ కలర్. సో రెడ్ ఐటమ్. తర్వాత బ్లూ. తర్వాత బ్లాక్. ఓకే, ఈ ఆర్డర్ అనేది మనం ఎక్స్ప్లిసిట్లీ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఏం స్పెసిఫై చేస్తుందంటే ఆర్డర్ ఆఫ్ ఫ్లెక్స్ ఐటమ్స్. సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, ద ఆర్డర్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద ఆర్డర్ ఆఫ్ ఫ్లెక్స్ ఐటమ్స్ ఇన్సైడ్ ద ఫ్లెక్స్ కంటైనర్. ఫ్లెక్స్ కంటైనర్ లోపల ఫ్లెక్స్ ఐటమ్స్ ఏ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ప్లేస్ అవ్వాలి అనేది ఈ ఆర్డర్ అనే ప్రాపర్టీ కంట్రోల్ చేస్తుంది. సో అది మన ఇష్టం, మనం ఎలా అన్నా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు మీకు ఏమైంది? 1 2 3 4 5 డ్యూన్ కాస్త 3 4 1 2 5 చేశాను. సో అంతే. జస్ట్ ఇన్ కేస్, జస్ట్ సార్ట్ ఆఫ్ లైక్ నార్మల్ గా జస్ట్ యూ కెన్ చేంజ్ ద ఆర్డర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్డర్ ప్రాపర్టీ. తర్వాత నౌ సి, నౌ ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ చూపిస్తాను. ఫ్లెక్స్ గ్రో 2. ఇప్పుడు నేను ఫ్లెక్స్ గ్రో 2 ఇచ్చాను కదా. ఇప్పుడు మీకు ఏమైతుందంటే ఇప్పుడు యాజ్ యూజువల్ మీరు ఇప్పుడు స్ట్రింగ్ చేసినా కానీ ఇప్పుడు చూడండి ఫ్లెక్స్ గ్రో ఏమైంది? సో కంపేర్ టు అదర్ ఐటమ్స్, మిగతా ఐటమ్స్ తో కంపేర్ చేయండి. దీనికి ఎంతైతే విడ్త్ ఉందో, విడ్త్ ఎంతైతే తీసుకుందో దాని డబుల్ విడ్త్ తీసుకుంది ఫ్లెక్స్ గ్రో. తర్వాత యూ కెన్ ఆల్సో గివ్ 8 కూడా ఇచ్చుకోవచ్చు. సో హైయెస్ట్ వాల్యూ ఎంతైతే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫ్లెక్స్ దీనికి డిఫాల్ట్ వాల్యూ 0 యాక్చువల్లీ. సో డిఫాల్ట్ వాల్యూ 0 అన్నిటికీ ఫ్లెక్స్ గ్రో మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్లెక్స్ డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది. సో ఫస్ట్ నేను 1 ఇస్తాను. సో వన్ ఇస్తాను. తర్వాత నేను నెక్స్ట్ div 4 ఉంది కదా. సో దీనికి ఏం చేస్తానంటే div1 కి ఫ్లెక్స్ గ్రో
టూ ఇస్తాను. ఓకే, టూ ఇస్తాను. చూడండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైందంటే ఈ గ్రీన్ కలర్ చూసారా, గ్రీన్ కలర్ ఏమైంది? సో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే వన్ టైం, వీటితో కంపేర్ చేసుకుంటే వన్ టైం ఎక్కువ ఉంది. ఈ ఫ్లెక్స్ గ్రో టూ ఉంది కదా, రెడ్ కలర్, రెడ్ కలర్ చూడండి, మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే దీంతో చూస్తే ఇది డబల్ ఉంది, దీంతో చూస్తే ఇది థర్డ్ దానికన్నా కొంచెం ఎక్కువ ఉంది. అలానే మీరు ఫ్లెక్స్ గ్రో, ఇప్పుడు మనం ఇట్లా రీసైజ్ చేసేటప్పుడు ఈ గ్రోయింగ్ కానీ ఈ హైట్ కంట్రోల్ కానీ ఇవి విత్ కంట్రోల్ కానీ చూడండి, మీరు ఎప్పుడైతే రీసైజ్ చేస్తున్నారో, రీసైజ్ చేసేటప్పుడు మిగతా ఐటమ్స్ తో కంపేర్ చేసుకుంటే థర్డ్ వన్ కొంచెం ఎక్కువ గ్రో అవుతుంది, వన్ అనేది ఎక్కువ గ్రో అవుతుంది. అలానే మనం ఇంకోటి యూస్ చేసుకోవచ్చు, జస్ట్ వీ కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ ఫ్లెక్స్ ష్రింక్. ఫ్లెక్స్ ష్రింక్ ఓకే, ఫ్లెక్స్ ష్రింక్. ఇప్పుడు నేను దీని డిఫాల్ట్ వాల్యూ వన్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, టూ చేస్తాను. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇది టూ టైమ్స్. వెయిట్ సెకండ్. సో ఇప్పుడు నెంబర్ డ్యూ టు అంటే ఆర్డర్ నెంబర్ ఫోర్ లో ఉంది బ్లూ కలర్. జస్ట్ అబ్జర్వ్ ద బ్లూ కలర్. ఇప్పుడు మీరు చూడండి, ఇది చూడండి, ఇది గ్రో అవుతుంది. దీనికి బాగా అబ్జర్వ్ చేయాలంటే ఫ్లెక్స్ గ్రో రిమూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఓన్లీ ఫ్లెక్స్ స్ట్రింగ్ కి మాత్రం డ్యూ కి మాత్రం ఫ్లెక్స్ స్ట్రింగ్ టూ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు స్ట్రింక్ అయిపోయేటప్పుడు యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ ఐడెంటి దాని యొక్క వాట్ యూ సే దట్, అది చూడలేకపోతున్నాం కదా. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే కొన్ని డ్యూస్ పెంచుతాం, ఇంకొన్ని డ్యూస్ పెంచుదాం. ఓకే, ఇంకొన్ని డ్యూస్ పెంచుదాము. పెంచితే మనం కొంచెం క్లియర్ గా చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకేముందిడా, అండ్ ఫ్లెక్స్ వ్రాప్ తీసేద్దాం. ఫ్లెక్స్ వ్రాప్ ఫ్లెక్స్ వ్రాప్ కూడా రిమూవ్ చేద్దాం. ఓకే, రిమూవ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే వన్, త్రీ, ఫోర్, ఫైవ్, వన్, టూ, ఇది చూడండి. ఇప్పుడు నేను రీసైజ్ చేస్తున్నా. రీసైజ్ చేసేటప్పుడు ఫస్ట్ స్పేస్ ఉన్నంత సేపు ఈక్వల్ విత్ లో కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే స్పేస్ తక్కువ అవుతుందో, ఇది చూడండి, ఇది సెకండ్ నెంబర్ టూ బ్లూ బ్యాక్గ్రౌండ్ తో ఐటమ్ ఏం చేస్తుంది, మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే అది ఎక్కువ స్ట్రింక్ అవుతుంది, ఎందుకంటే దాని స్ట్రింక్ వాల్యూ ఎక్కువ ఉంది. సో అంతే, ఫ్లెక్స్ గ్రో అనేది ఏంటంటే ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ వాల్యూ, ఏ ఐటమ్ కి అయితే ఎక్కువ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ బేస్ చేసుకొని ఎక్కువ గ్రో అవుతుంది, స్ట్రింక్ వాల్యూని బేస్ చేసుకొని ఎక్కువ స్ట్రింక్ అవుతుంది, అంతే. ఇంకా అంతకు మించి ఇంకా వేరే యూ డోంట్ హ్యావ్ అనదర్ ఎనీ అదర్ సార్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ టు కంట్రోల్, నో మోర్ దెన్. దీనికన్నా ఎక్కువ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ ఆర్డర్ ఒకటి, ఫ్లెక్స్ గ్రో ఒకటి, ఫ్లెక్స్ ష్రింక్ ఒకటి. సో ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ మీకు ఏంటంటే ఫ్లెక్స్ బేస్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను కంటైనర్ కదా, ఐ షుడ్ నాట్ గివ్ ఇట్ ఫర్ కంటైనర్, రిమూవ్ దిస్. నెక్స్ట్ ఫ్లెక్స్ బేసిస్. ఇప్పుడు చూడండి, డ్యూ ఫ్లెక్స్ గ్రో ష్రింక్ ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ మన దగ్గర బేసిస్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ బేస్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే 300 పిక్సెల్, ఇది 300 పిక్సెల్ వాల్యూని తీసుకుంటుంది, పిక్సెల్ వాల్యూస్ లో తీసుకుంటుంది. అంటే ఇది జస్ట్ లైక్ విడ్త్ అనుకోండి, ఇంకా విడ్త్ ఒక ఐటమ్ యొక్క విడ్త్. ఇప్పుడు చూసారంటే, ఇప్పుడు మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ మీరు గ్రో చేసినా స్ట్రింక్ చేసినా, సో ఇట్ వర్క్స్ అకార్డింగ్లీ. ఇప్పుడు మీరు గ్రో చేశారనుకోండి, గ్రో చేసినప్పుడు ఆ, దానికి ఉన్న గ్రో వాల్యూ స్ట్రింక్ వాల్యూ బేసిస్ కొని బిహేవ్ చేస్తుంది. కానీ ఇనిషియల్ రెండర్ లో అది ఏమవుతుంది, ఇనిషియల్ రెండర్ లో మీకు ఇక్కడ చూస్తే 300 పిక్సెల్స్ ఆఫ్ విడ్త్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. సింపుల్ గా ఇనిషియల్ లెంత్ ఎంత ఉంటుందంటే, ఫ్లెక్స్ బేస్ ఏం చేస్తుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ద ఫ్లెక్స్ గ్రో ఫ్లెక్స్ స్ట్రింక్ విచ్ దట్ హ్యాస్ ఫ్లెక్స్ స్ట్రింక్ వాల్యూస్ పట్టించుకోకుండా ఫస్ట్ ఇనిషియల్ గా కంటెంట్ లోడ్ అయినప్పుడు నీకు ఫ్లెక్స్ బేస్ అనే ప్రాపర్టీకి ఎంతైతే పిక్సెల్స్ వాల్యూ ఇస్తావో ఆ పిక్సెల్ వాల్యూ బేస్ చేసుకుని ఇనిషియల్ ఎంటరింగ్ జరుగుతుంది. దాని తర్వాత మీకు స్ట్రింక్ గ్రో అనేది డిపెండింగ్ ఆన్ దట్ వాల్యూ, ఏ వాల్యూ ఇస్తావో వాళ్ళకి. కానీ ఇనిషియల్ గా అయితే నువ్వు లోడ్ చేసినప్పుడు నీకు ఇనిషియల్ గా నీకు కంటెంట్, ఇనిషియల్ గా నీ వెబ్ పేజ్ అనుకోండి. ఇప్పుడు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఈ ఫస్ట్ ఐటమ్ ఎలా ఉంటుందంటే 300 పిక్సెల్స్ హోల్డ్ చేసి పెట్టుకుంటుంది, అంతే. ఫ్లెక్స్ బేస్ అంటే ఫ్లెక్స్ బేస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ సెట్స్ ద ఇనిషియల్ లెంత్ ఆఫ్ ద ఫ్లెక్స్ ఐటమ్. ఓకే, దాని తర్వాత ఫ్లెక్స్ ప్రాపర్టీ చెప్పాను ఆల్రెడీ. ఫ్లెక్స్ ప్రాపర్టీ ఏంటి? సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్ మీరు మెన్షన్ చేసే కన్నా ఫ్లెక్స్ రాసేసి ఫస్ట్ ఫ్లెక్స్ గ్రో వచ్చేసి టూ ఇద్దాం. అంటే రెడ్ కలర్ వాల్యూ ఫ్లెక్స్, ఫస్ట్ ఫ్లెక్స్ గ్రో వాల్యూ టూ ఇస్తాను, తర్వాత స్ట్రింక్ వాల్యూ వన్ ఇస్తాను, తర్వాత
200 పిక్సెల్ ఇస్తాను. ఓకే. సో అంటే ఇనిషియల్ గా 200 పిక్సెల్ హోల్డ్ చేసుకోవాలి. 200 పిక్సెల్ 200 పిక్సెల్ విత్, ఐ మీన్ 200 పిక్సెల్ విత్ అనేది రెండర్ అవ్వాలి. దాని తర్వాత మిగతా వాటితో పోల్చుకుంటే 2 టైమ్స్ గ్రో అవ్వాలి. మిగతా వాటితో పోల్చుకుంటే 2 టైమ్స్ గ్రో అవ్వాలి. అండ్ మిగతా వాటితో పోల్చుకుంటే యాజ్ యూజువల్ ఇది దీని కూడా తగ్గిద్దాం. దీని కూడా 2 పెడదాం. 2 పెడితే మిగతా వాటితో పోల్చుకుంటే 2 టైమ్స్ తక్కువ, 2 టైమ్స్ మోర్ స్ట్రింక్ అవుతుంది. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ఫ్లెక్స్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనకి అలైన్ ఐటమ్ సెంటర్. ఓకే. అలైన్ ఐటమ్ సెంటర్, దాని తర్వాత జస్టిఫై అలైన్ ఐటమ్ సెంటర్ అంటే దాని తర్వాత యూ హ్యావ్ జస్టిఫై కంటెంట్, సెంటర్. ఓకే. నౌ సెంటర్ ఉంది. ఫైనైట్ సెంటర్ అంటే మధ్యలోకి తీసుకొస్తుంది. అండ్ యూ కెన్ గివ్ ఫ్లెక్స్ డైరెక్షన్, ఫ్లెక్స్ ఫ్లెక్స్ వ్రాప్ ఇద్దాం. వ్రాప్ ఇద్దాం. ఓకే. ఫ్లెక్స్ వ్రాప్ ఇద్దాం. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు మీకు ఫ్లెక్స్ స్ట్రింక్ ఈ బేస్ వల్ల అలా అలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మీకు అలైన్ ఐటమ్స్ ఎక్కడ ఉంది? సెంటర్ ఉంది కదా. ఇప్పుడు నేను దీనికి అలైన్ సెల్ఫ్ ఇస్తాను. అలైన్ సెల్ఫ్ ఎండ్ ఇస్తాను. ఎండ్ ఇచ్చాను అనుకోండి, ఆ పర్టికులర్ రోలో ఎండ్ వస్తుంది. అండ్ దీని తర్వాత అంటే యాక్చువల్ గా ఈ ఐటమ్ ఈ పర్టికులర్ కంటైనర్ లో ఉండే అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీస్ తో అడాప్ట్ అవ్వాలి. అంటే అలైన్ ఐటమ్స్ అంటే సెంటర్ లో ఉండాలి. అంటే రో మధ్యలో సెంటర్ లో ఉండాలి. కానీ అలైన్ సెల్ఫ్ అనే ప్రాపర్టీ దీన్ని ఓవర్ రైట్ చేసి దీనికి ఏదైతే మనం ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అండ్ దీని తర్వాత దీనికి ఇస్తాము అండి అలైన్ సెల్ఫ్ స్టార్ట్ ఇస్తాను. స్టార్ట్. ఓకే. స్టార్ట్. అలైన్ సెల్ఫ్ స్టార్ట్. ఓకే. అలైన్ సెల్ఫ్ స్టార్ట్. దట్స్ ఆల్. ఇది చూడండి, ఇది ఏమవుతుంది? రోలో స్టార్ట్ లో అరేంజ్ అవుతుంది. అంటే అలైనేటర్స్ ప్రాపర్టీస్ ని ఓవర్ రైట్ చేస్తుంది అలైన్ సెల్ఫ్. సో ఇంతే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్, యూ వాంట్ టు నో అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లెక్స్ ఐటమ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక గుడ్ లేఅవుట్ బిల్డ్ చేస్తాము. ఆ లేఅవుట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో వరీస్ అబౌట్ దోస్ థింగ్స్. డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు షో యూ దట్ లేఅవుట్. ఆ లేఅవుట్ చూపిస్తాను. సో లెట్ మీ షో యూ షో ప్రివ్యూ. ఓకే. ఇప్పుడు మీరు చూసారా, ఇది ఒక డాష్ బోర్డ్ పేజ్. సో ఇటువంటి డాష్ బోర్డ్ పేజ్ ని మీరు ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఈజీగా బిల్డ్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు అనలైజ్ చేయండి. ఏం అనలైజ్ చేయాలి? సో యూ హ్యావ్ ఎ సైడ్ బార్, నెక్స్ట్ హెడర్ ఉంది, దాని తర్వాత మెయిన్ కంటెంట్ ఉంది. మెయిన్ కంటెంట్ లోపల కార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో దాని తర్వాత మీరు అనాలిసిస్ ఎలా చేసుకోవాలంటే నేను కోడ్ చూపించాలండి. సో ఫస్ట్ మీకు ఫస్ట్ మీకు ఒక మెయిన్ కంటైనర్ ఉంది. సో డివ్ కంటైనర్ ఏంటి? ఇది ఒక మెయిన్ కంటైనర్. ఈ మెయిన్ కంటైనర్ కి క్లాస్ నేమ్ డాష్ బోర్డ్ ఉంది. దీని తర్వాత ఏం చేశాను? దీంతో ఫస్ట్ నెక్స్ట్ డాష్ బోర్డ్ లో సైడ్ బార్ బిల్డ్ చేశాను. సైడ్ బార్ ఒక డివ్ బిల్డ్ చేశాను. నెక్స్ట్ మెయిన్ కంటెంట్ కి ఒక బిల్డ్ చేశాను. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను? నా మెయిన్ డివ్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ మెయిన్ కంటైనర్ డివ్ ని 2 పార్ట్స్ గా, ఒకటేమో సైడ్ బార్, ఇంకోటేమో మెయిన్ కంటెంట్. ఓకే. సైడ్ బార్ లో ఏముంది? మళ్ళీ మీరు చూస్తే నావిగేషన్ ఉంది. సో సైడ్ బార్ ఓపెన్ చేస్తారండి. సైడ్ బార్ ఓపెన్ చేస్తే H2 డాష్ బోర్డ్ అనే వర్డ్ ఉంది. నెక్స్ట్ నావిగేషన్ ఉంది. సో ఈ నావిగేషన్. ఓకే. దట్స్ ఆల్. ఇది సైడ్ బార్ సంబంధించింది. నెక్స్ట్ మెయిన్ కంటెంట్ లో ఫస్ట్ మీకు బ్లూ కలర్ లో ఏముంది? హెడర్ ఉంది. హెడర్ తర్వాత ఇక్కడ మీకు ఈ సెక్షన్ లో మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి. సో దాన్ని ఎలా బిల్డ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ హెడర్ ఒక డ్యూ క్రియేట్ చేశాడు. హెడర్ హెడర్ ఇది హెడర్ సంబంధించింది. నెక్స్ట్ మెయిన్ కంటెంట్ కోసం డ్యూ క్లాస్ అనే మెయిన్ కంటెంట్ క్రియేట్ చేశాడు. ఈ మెయిన్ కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత దాని తర్వాత మీకు ఒక్కొక్క కార్డు బిల్డ్ చేశాడు. క్లాస్ కార్డ్ అసైన్ చేస్తున్నాడు. సో మన దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 1 2 3 అరౌండ్ 6 కార్డ్స్ ఉన్నాయి. సో 6 కార్డ్స్ కి సిక్స్ డ్యూస్ బిల్డ్ చేశాడు. 6 డ్యూస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క దానికి ఒక డెడికేటెడ్ టోటల్ యూజర్స్ 1 2 5 0 అలా H3 పారాగ్రాఫ్ బిల్డ్ చేశాడు. ఇప్పుడు దీంతో ఏం చేశానంటే, సో ఇప్పటికి మీకు లేఅవుట్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఈ లేఅవుట్ ని పర్ఫెక్ట్ గా ఇలా అసైన్ చేయాలి. సో ఇప్పుడు ఒకవేళ ఈ స్టైలింగే లేదనుకోండి మీ దగ్గర, ఈ స్టైలింగ్ అనేది లేదు. సో ది స్టైలింగ్ ఇస్ నథింగ్. ఇప్పుడు మీ స్టైలింగ్ అనేది లేదు. ఇప్పుడు చూడండి, స్టైలింగ్ లేకపోతే ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. స్టైలింగ్ లేకపోతే ఈ విధంగా వస్తుంది. అంటే యూ హ్యావ్ బిల్ట్ డాష్ బోర్డ్. ఒక మెయిన్ కంటెంట్ బిల్డ్ చేశారు. దాని సైడ్ బార్ ఇది, దాని తర్వాత మెయిన్ కంటెంట్ ఇది, మెయిన్ కంటెంట్ లోపల హెడర్ ఇది, దాని తర్వాత కంటెంట్ డ్యూ లో ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ లో డేటా ఇది. సో ఇప్పుడు స్టైలింగ్ లేకపోతే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం ఇనిషియల్ గా
ఒక మెయిన్ స్కెలిటన్ బిల్డ్ చేసుకున్నాం. స్కెలిటన్ ఎలా బిల్డ్ చేసుకున్నాం? హెచ్టిఎంఎల్ యూజ్ చేసి స్కెలిటన్ బిల్డ్ చేసుకున్నాం. దాని తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? సో ఇప్పుడు దీని స్టైలింగ్ అప్లై చేయాలి. సో ఈ స్టైలింగ్ ని మనం అనలైజ్ చేద్దాం ఎలా చేసాం అనేది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ యాజ్ యూజువల్ నేను చెప్పాను, యూనివర్సల్ సెలెక్టర్ యూస్ చేసుకొని ఫస్ట్ మార్జిన్ జీరో, ప్యాడింగ్ జీరో పెట్టుకోవాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ గా బాక్స్ మోడల్లో మీరు బార్డర్ బాక్స్, కంటెంట్ బాక్స్ అలాది మెన్షన్ చేసిన తర్వాత మీకు బై డిఫాల్ట్ గా చూసుకుంటే మార్జిన్ సమ్ డిస్టెన్స్, డివ్స్ అనేది సమ్ డిస్టెన్స్ లో స్క్రీన్ వెబ్ పేజ్ నుంచి కొంచెం డిస్టెన్స్ లో ఉంటున్నాయి. సో అటువంటి మార్జిన్స్ ప్యాడింగ్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి జీరో అయిపోవాలని యూనివర్సల్ సెలెక్టర్ ఆల్ ఇస్తాం, ఆల్ ఇచ్చేసి పెడతాం. దీని తర్వాత ఏం చేస్తాం? బాడీకి మనకు కావాల్సిన ఫాంట్ ఫ్యామిలీ పెట్టాం. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, మీరు బాగా చూసారా? ఇది కంప్లీట్ ఇదంతా కూడా కంటైనర్, ఒక ఫ్లెక్స్ కంటైనర్. సో ఇదంతా మనం ఏం చేసాం, మనం ఇక్కడ డాష్ బోర్డ్ అనే క్లాస్ అసైన్ చేసుకున్నాం. డాష్ బోర్డ్ అనే క్లాస్ అంటే ఇప్పుడు డాష్ బోర్డ్ అనే క్లాస్ అంటే ఇప్పుడు ఇది హోల్ కంటైనర్ కదా. దీన్ని హోల్ కంటైనర్ ని ఫ్లెక్స్ కంటైనర్ గా మార్చాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ యూనిట్ టు గివ్ డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇవ్వాలి. ఓకే. నా పని అయిపోయింది. డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మీకు ఆల్రెడీ మనం హైట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మిన్ హైట్ అంటే ఏంటి, మ్యాక్స్ హైట్ అంటే ఏంటి, హైట్ అంటే ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మిన్ హైట్ ఇచ్చేసి 100 VH ఇచ్చాను. 100 VH అంటే ఏంటి? వ్యూ పోర్ట్ హైట్. అంటే వ్యూ పోర్ట్ హైట్ అంటే ఏంటంటే మన వ్యూ పోర్ట్ ఎంత అయితే హైట్ ఉందో అంత హైట్ ఈ కంటైనర్ హైట్, ఈ కంటైనర్ యొక్క హైట్ ఎంత ఉండాలంటే మనం వ్యూ పోర్ట్ హైట్, మనకి ఎంతైతే వ్యూ పోర్ట్ ఉంటుందో ఆ హైట్ మొత్తాన్ని కూడా ఇది ఆక్యుపై చేసుకోవాలి ఈ కంటైనర్. ఓకే. డాష్ బోర్డ్ లో ఇప్పుడు మీరు ఫ్లెక్స్ ఐటమ్స్ ఇస్తారు. సో వన్ బై వన్ చేసుకుంటూ వద్దాము. సో ఫస్ట్ తీసేద్దాం. ఫస్ట్ ఒకటి రిమూవ్ చేసి యాడ్ చేసుకుంటూ వస్తాను. మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకే. ఓకే. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ వన్ బై వన్. ఓకే. సో ఫస్ట్, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేశారు? డాష్ బోర్డ్ డాష్ బోర్డ్ అనే దానికి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చారు. ఈ ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వగానే చూడండి, ఇది ఇది ఫ్లెక్స్ ఐటమ్, ఫస్ట్ ఫ్లెక్స్ ఐటమ్, సెకండ్ ఫ్లెక్స్ ఐటమ్, అంతే కదా. రెండే ఫ్లెక్స్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మెయిన్ కంటెంట్, ఇంకోటి సైడ్ అవార్. అందుకని మీకు బై డిఫాల్ట్ గా ఫ్లెక్స్ యొక్క ఐటమ్స్ యొక్క డైరెక్షన్ ఏముంటుంది? రో ఉంటుంది. సో అందుకని మీకు ఇక్కడ ఇది ఒక ఫ్లెక్స్ ఐటమ్, ఒక ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఉంటుంది అండ్ వ్రాప్ ఉంటుంది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకుంటుంది. ఒకవేళ లేదు కాదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ అని సపరేట్ గా మెన్షన్ చేసి ఇఫ్ యూ వాంట్ కింద పైన రావాలంటే కాలం ఇచ్చారంటే కింద పైన వస్తుంది. సో బై డిఫాల్ట్ గా మనకి రో ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మనకి రో ఎనఫ్. దీని తర్వాత ఏం చేసినాము, దీని తర్వాత ఏం చేస్తున్నాము అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేయండి. దీంతో ఏం చేసినామంటే సైడ్ బార్ ప్రిపేర్ చేస్తాం. సైడ్ బార్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ ఉండి సైడ్ బార్ లో ఏం చేశాను, ఒక సైడ్ బార్ క్రియేట్ చేస్తున్నాను. సైడ్ బార్ క్రియేట్ చేసిన తర్వాత అంటే నేను 2 సెక్షన్స్ గా విడదీసా కదా, మీరు ఇక్కడ చూసారంటే 2 సెక్షన్స్ గా. ఒక సెక్షన్ వచ్చేసి సైడ్ బార్, ఇంకో సెక్షన్ వచ్చి మెయిన్ కంటెంట్. ఇప్పుడు నేను సైడ్ బార్ స్టైల్ చేసుకుంటాను. సైడ్ బార్ స్టైల్ చేసేటప్పుడు ఏం చేశాను, సైడ్ బార్ లోకి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ విడ్త్ ఎంత కావాలో డిఫైన్ చేసుకున్నాను. సో విడ్త్ ఎంత కావాలి నాకు? 220 పిక్సెల్ విడ్త్ అనేది నాకు అవసరం అవుతుంది, అవసరం అని నేను డిఫైన్ చేసుకున్నాను. అంటే టోటల్ విడబ్ల్యూ ఎంత, వ్యూ పోర్ట్ విడ్త్ ఎంత అయితే ఉందో అందులో మనం యాక్చువల్లీ నేను చెప్తాను పర్సంటేజెస్ ఇవ్వాలని. సో ఇలా కూడా ఇవ్వకూడదు. యూ కెన్ ఆల్సో ట్రై విత్ విడబ్ల్యూ, 100 విడబ్ల్యూ, 20 విడబ్ల్యూ, 30 విడబ్ల్యూ, అలా కూడా ట్రై చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి జస్ట్ అజ్యూమ్ ఇట్ లైక్ విత్ ఈక్వల్ 220 పిక్సెల్స్. అంటే 220 పిక్సెల్స్ అంటే 220, లైక్ 22 విడబ్ల్యూ అనుకోండి, 220 పిక్సెల్స్. దీని తర్వాత ఏంటంటే ఫ్లెక్స్ ష్రింక్ జీరో. అంటే ఫ్లెక్స్ ష్రింక్ అనేది దీనికి ఒక ఆ, ఇప్పుడు మీకు యాక్చువల్ చెప్పాలంటే ఫ్లెక్స్ ష్రింక్ అనే వాల్యూ ఎలా వర్క్ అవుతుంది? ఫ్లెక్స్ ష్రింక్ కి డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందంటే ఫస్ట్ మీరు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫ్లెక్స్ ష్రింక్ కి డిఫాల్ట్ వాల్యూ ఏముంటుంది? 1 ఉంటుంది. ఇప్పుడు ఫ్లెక్స్ ష్రింక్ జీరో ఇచ్చామంటే దాని అర్థం ఏంటి? ఇది ష్రింక్ అవ్వకూడదు, మిగతా వాటితో పోల్చుకుంటే ఈ స్ట్రింగింగ్ అనేది అవ్వకూడదు అనే దానికి సింబాలిక్ గా మనం ఫ్లెక్స్ స్ట్రింగ్ ఈక్వల్ జీరో ఇస్తాం. దీని తర్వాత ఏం చేసాము, దీని తర్వాత మీకు డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాము. డిస్ప్లే ఫ్లెక్స్ ఎందుకు ఇచ్చాము చెప్తా చూడండి. సైడ్ బార్ లోపల డిస్ప్లే ఫ్లెక్స్ మళ్ళీ ఎందుకు ఇచ్చాము, దీంట్లో ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఇచ్చాము. తర్వాత గ్యాప్ తీసుకొని 20 పిక్సెల్ ఇస్తాం. అంటే గ్యాప్ అంటే ఈచ్ ఐటమ్ కి 20 పిక్సెల్ గ్యాప్ ఉండాలని. సో ఇప్పుడు మీరు సైడ్ బార్ ని అనలైజ్ చేద్దాం. కిందకి వచ్చి సైడ్ బార్ లో అనలైజ్ చేస్తే సైడ్ బార్ లో ఏమున్నాయి? సో 2 ఐటమ్స్ ఉన్నాయి. H2 ఉంది, దాని తర్వాత
యాంకర్ లింక్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ మొత్తాన్ని కూడా ఒక డ్యూలో పెట్టుకోవచ్చు. హెచ్2ని ఒక ఎలిమెంట్, ఒక చైల్డ్ ఐటమ్ గా ఈ మొత్తాన్ని ఒక డ్యూలో పెట్టుకొని దీన్ని ఒక చైల్డ్ ఐటమ్ గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఏం చేశాడంటే దీన్ని పెట్టుకోకుండా సింపుల్ గా ఫైవ్ ఏ ట్యాగ్స్ ని క్రియేట్ చేశాడు అండ్ హెచ్2 ట్యాగ్స్ ని ఒక హెచ్2 ట్యాగ్ ని క్రియేట్ చేశాడు. అంటే ఈ సైడ్ బార్ కి ఇవన్నీ కూడా చైల్డ్ ఐటమ్స్. ఇప్పుడు ఈ చైల్డ్ ఐటమ్స్ ని మనం ఏం చేసాము, వర్టికల్లీ అరేంజ్ చేయాలి. వర్టికల్లీ అరేంజ్ చేయాలంటే ఏం చేయాలి దానికి? సో సైడ్ బార్ క్లాస్ కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేసి ఫ్లెక్స్ డైరెక్షన్ ని కాలం ఇవ్వాలి. సో అదే చేసింటాడు ఇక్కడ. సో ఇప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కాలం, ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కాలం. చూడండి, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఇచ్చాం, గ్యాప్ 20 పిక్సెల్. అంటే ఈచ్ ఐటమ్ కి మధ్యలో గ్యాప్. ఓకే, దాంతో సైడ్ బార్ సైడ్ బార్ క్లాస్ లో హెచ్2 ని యాక్సెస్ చేస్తున్నాం. యాక్సెస్ చేసి దానికి సంబంధించిన ఫాంట్ సైజు, మార్జిన్ బార్డర్ ఇచ్చాం. తర్వాత ఏ లింక్ అంటే ఇవే. దీనికి కలర్ ఇచ్చాను, టెక్స్ట్ డెకరేషన్, బార్డర్ అన్ని ఇచ్చాను. తర్వాత హోవర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? హోవర్ అయ్యేటప్పుడు కలర్ మారాలి కాబట్టి ఇది స్టేట్. ఏం స్టేట్ ఇది? సూడో స్టేట్. ఓకే, సూడో క్లాస్, సూడో 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 స్టేట్స్ ఉన్నాయి కదా, సూడో క్లాసెస్ లో ఏ హోవర్. సో ఇది హోవర్ అయినప్పుడు బ్యాకప్ లో మారాలి. దాని తర్వాత ఈ సైడ్ బార్ అయిపోయింది, ఇక్కడతో సైడ్ బార్ అయిపోయింది. సో మెయిన్ కంటెంట్ ఏంటంటే, మెయిన్ కంటెంట్ డిస్ప్లే ఫ్లెక్స్. ఇది కూడా ఫ్లెక్స్. ఎందుకు మెయిన్ కంటెంట్ లో మీకు ఇక్కడ చూస్తే కింద ఏమున్నాయి? టూ ఐటమ్స్ ఉన్నాయి, ఒకటి హెడర్, ఒకటి కాంటెంట్. సో మెయిన్ కంటెంట్ లోపల హెడర్ ఉంది అండ్ కాంటెంట్ ఉంది. సో ఇది పైన కింద రావాలి కాబట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమే ఉంటుంది, దీనికి మాక్సిమం కాలమే ఉంటుంది. సో మెయిన్ కంటెంట్ డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అండ్ ఫ్లెక్స్ ఈక్వల్ టు 1. ఫ్లెక్స్ ఈక్వల్ టు 1 అంటే నథింగ్ బట్ ఇట్ సార్ట్ ఆఫ్ లైక్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ స్ట్రింగ్, ఫ్లెక్స్ బేస్ కదా. సో ఇప్పుడు ఏంటంటే ఫ్లెక్సిబుల్ లెంత్ ని మెయింటైన్ చేసుకోనికి ఈ ఫ్లెక్స్ ని మనం ఇస్తాం. సో 1 అంటే ఇట్ షుడ్ గ్రో బై డిఫాల్ట్ లా గ్రో అవ్వాలి. ఓకే, దాని తర్వాత హెడర్ చూడండి. హెడర్ కి మీకు ఏంది? బ్లూ కలర్ ఇచ్చాను, టెక్స్ట్ సెంటర్. సో ఇప్పుడు ఈ హెడర్ బ్లాక్ లో సేమ్ థింగ్ మనము హెడ్డింగ్ క్రియేట్ చేసింది. దీనికి ఏమో హెడర్ అనే, ఈ పర్టికులర్ బ్లాక్ ఏమో హెడర్ అనే క్లాస్ ఇచ్చింటాం. అందుకని మీకు హెడర్ క్లాస్ ఇచ్చింది. చూడండి, దీని లోపల ఏంది? హెడర్ క్లాస్ ఉంది. అంటే ఫస్ట్ ఐటమ్ కి హెడర్ క్లాస్ ఉంది. సో హెడర్ క్లాస్ కి వచ్చిన తర్వాత హెడర్ క్లాస్ ని యాక్సెస్ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసాం. నెక్స్ట్ కాంటెంట్ లో ఏముంది? నెక్స్ట్ ఈ మొత్తం కాంటెంట్ కూడా డిస్ప్లే ఫ్లెక్స్ అవ్వాలి. ఫ్లెక్స్ అయిన తర్వాత దీని లోపల కార్డ్స్ ఉన్నాయా? 1 2 3 4 5 6. ఇవేమవ్వాలి? స్పేస్ ఎంత ఉందో అని తీసుకొని నెక్స్ట్ లైన్ కి వ్రాప్ అవ్వాలి. దానికోసం ఫ్లెక్స్ వ్రాప్ ఇస్తాం. ఫ్లెక్స్ వ్రాప్, దాని తర్వాత గ్యాప్ 20 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ యాజ్ యూజువల్. సో ఇది నెక్స్ట్. దీని లోపల ఈ టోటల్ యూజర్స్ అనేది ఒక కార్డ్. ఈ కార్డ్ ఎలా బిహేవ్ చేయాలి చూడండి. కార్డ్ బ్యాక్గ్రౌండ్ ఎఫ్ఎఫ్, దాని తర్వాత ఫ్లెక్స్. ఇది చూడండి, ఈ కార్డ్స్ ఎలా గ్రో అవ్వాలనేది ఇక్కడ ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాం. ఎలా కంట్రోల్ చేస్తున్నాం? 1 అనేది ఫ్లెక్స్ గ్రో అనేది నార్మల్, ఫ్లెక్స్ స్ట్రింగ్ అనేది నార్మల్ అండ్ ఫ్లెక్స్ బేస్ అనేది 33%. 33% అంటే కంప్లీట్లీ క్యాల్స్ అనేది ఒక ఫంక్షన్, సిఎస్ఎస్ లో ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏంటంటే హైట్ సెట్ చేయడానికి కానీ విడ్త్ సెట్ చేయడానికి తీసేస్తాం. మనం ఇక్కడ ఏంటంటే 33 మైనస్ 40%, 40 పిక్సెల్. అంత హైట్ ని, అంత విడ్త్ ని మనం అంత విడ్త్, అంత బేస్, అంత అంత కంటైనర్ యొక్క సైజు, కార్డ్ యొక్క ఇనిషియల్ సైజు ఇంత మెయింటైన్ చేస్తుంది. దాని తర్వాత యాజ్ యూజువల్ బార్డర్ రైడర్స్ బ్యాక్ షెడ్, ఈ బాక్స్ షెడ్ బార్డర్ రైడర్స్ రావడానికి మీకు కనిపిస్తుంది. నెక్స్ట్, ఇది మీకు యాక్చువల్ గా కార్డ్. కార్డ్ అంటే దీని లోపల కంటెంట్ లోపల మీకు ఏమున్నాయి? కార్డ్స్ అవి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ యొక్క స్టైలింగ్ ఇది. దీని తర్వాత ఇక్కడికి ఎనఫ్. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ చూస్తే ఇలా స్ట్రింగ్ చేసేటప్పుడు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండి ఇప్పుడు 3 ఉన్నాయి. నెక్స్ట్ చోటకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ కొంచెం వెళ్తే 2 అయినాయి. ఇంకొంచెం కిందకి వెళ్తే ఇవన్నీ కూడా సింగిల్ ఐటమ్ గా మారినాయి. అది ఎందుకు మారుతున్నాయి అంటే, సో డిపెండింగ్ ఆన్ స్క్రీన్ సైజెస్ ని బేస్ చేసుకొని మనం ఈ లేఅవుట్ ని కంట్రోల్ చేయాలి. సో దానికోసం మనం ఏంటంటే రెస్పాన్సివ్ అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు నేను చెప్తాను. ఫర్ నౌ గుర్తుపెట్టుకోండి, మీడియా అంటే ఇది మీడియా క్వెరీ. దీని అర్థం ఏంటంటే మ్యాక్స్ విడ్త్ అంటే 768 పిక్సెల్స్ వరకు ఈ పర్టికులర్ కార్డ్ అనేది ఈ ప్రాపర్టీస్ ని హోల్డ్ చేసుకోవాలి. అంటే 50% మైనస్ 40 పిక్సెల్. అంటే ఈ పర్టికులర్ క్యాల్స్ ఉంది కదా, ఇదేం చేస్తుంది? ఫ్లెక్స్ బేసిస్ ని ఈ ఈ ఇది ఎంత క్యాలిక్యులేట్ చేస్తుందో అంత తీసుకోవాలి. ఎక్కడ వరకు? 768 పిక్సెల్స్ వరకు. 768 పిక్సెల్స్ తర్వాత యాజ్ యూజువల్ ఈ పర్టికులర్ 33% మైనస్ 40 పిక్సెల్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా, ఈ రూల్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో చూడండి, మ్యాక్స్ విడ్త్ 480 పిక్సెల్. అంటే దీని అర్థం ఏంటంటే 480 పిక్సెల్ వరకు ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కాలం ఉండాలి. 480 పిక్సెల్స్ తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ డ్రా అయిపోవాలి. ఓకే, అండ్ దీంతో ఇది డాష్ బోర్డ్ కి, ఈ సైడ్ బార్ కి, ఇది సైడ్ బార్ ఏ, ఇది కార్డ్. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఏం చేస్తారంటే అనలైజ్ చేయండి. అనలైజ్ చేశారంటే ఇది ఎలా బిల్డ్ చేసాం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇంకా కొంచెం కిందకి వెళ్ళాలనుకోండి,
సైజు చూడండి ఎలా మారింది సైజు. సో ఇలా ఫ్లెక్సిబుల్ లేఅవుట్ ని మనం బిల్డ్ చేయాలంటే ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అంటే కంటైనర్ కి ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూస్ చేసి ఈ ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ లేఅవుట్ బిల్డింగ్ ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేసి ఈ విధంగా మనం లేఅవుట్స్ ని బిల్డ్ చేయొచ్చు. సో బీ కేర్ఫుల్ అబౌట్ ద ప్రాపర్టీస్ విచ్ యు ఆర్ స్టడీయింగ్. ఇప్పుడు ఫ్లెక్స్ ఐటమ్స్ కి ఏమేం చూసారు? ఆర్డర్ చూసారు, ఫ్లెక్స్ స్ట్రింగ్ చూసారు, ఫ్లెక్స్ గ్రో చూసారు, ఫ్లెక్స్ బేసిస్ చూసారు అండ్ అలైన్ సెల్ఫ్ చూసారు. సో ఇవన్నీ కూడా ఫ్లెక్స్ ఐటమ్స్ ఫ్లెక్స్ కంటైనర్ ఉన్న ఐటమ్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? సో దట్స్ అబౌట్ ఫ్లెక్స్. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు కంటెంట్ అంతా కూడా ఎలిమెంట్స్ అంతా కూడా ఎక్కడ ఎక్కడ చూస్తున్నారు? ఎయిదర్ రో వైజ్ అన్న కంట్రోల్ చేస్తున్నారు లేదా కాలం వైజ్ అన్న కంట్రోల్ చేస్తున్నారు, అంతే కదా? ఎయిదర్ డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ ఎయిదర్ కాలం లేకపోతే రో. కాలం అయినా చేస్తున్నారు లేదంటే రో అయినా చేస్తున్నారు. అంటే వన్ డైమెన్షన్ అంటే ప్లేస్మెంట్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ దట్ కంటైనర్ పైన ఐటమ్స్ యొక్క ప్లేస్మెంట్ ఎయిదర్ రో వైజ్ అన్నా చేస్తున్నారు లేదంటే యు ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ కాలం వైజ్ అన్నా చేస్తున్నారు లేదా రో వైజ్ అన్నా చేస్తున్నారు. సో ఇదంతా కూడా వన్ డైమెన్షనల్. సో నెక్స్ట్ మీరు చదవబోయే కాన్సెప్ట్ ఏంటంటే గ్రిడ్ లేఅవుట్. గ్రిడ్ లేఅవుట్ అనేది టూ డైమెన్షనల్ అంటే ప్లేస్మెంట్ ఆఫ్ ఐటమ్స్ ని మీరు బోత్ రో హారిజాంటల్లీ కంట్రోల్ చేయొచ్చు అండ్ ఆల్సో వర్టికల్లీ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడైతే మీరు ఫ్లెక్స్ లో ఓన్లీ ఎయిదర్ వర్టికల్ ఆర్ ఎయిదర్ హారిజాంటల్ లో కంట్రోల్ చేయొచ్చు. బట్ గ్రిడ్ లో అయితే యూ కెన్ కంట్రోల్ ఐటమ్స్ ఇన్ బోత్ హార్జెంటల్ అండ్ ఆల్సో వర్టికల్లీగా కంట్రోల్ చేయొచ్చు, హార్జెంటల్ కూడా కంట్రోల్ చేయొచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు నేను ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు నోట్ చేసుకొని యూ కెన్ ఆస్క్ మీ దట్ డౌట్స్ ఎట్ లాస్ట్ అరల్స్ టుమారో సెషన్ అని అడగచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే గ్రిడ్ డిస్ప్లే గ్రిడ్ గురించి అవుతాం. సో డిస్ప్లే గ్రిడ్ అనేది యాజ్ యూజువల్ నేను చెప్పాను, ఇట్స్ ఎ టూ డైమెన్షనల్ లేఅవుట్ కంట్రోలింగ్ అంటే బోత్ రోస్ అండ్ కాలమ్స్, రోస్ హారిజెంటల్లీ అండ్ వర్టికల్లీ యూ కెన్ కంట్రోల్ ద లేఅవుట్. సో అది ఎలా అనేది ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీ తెలుసుకున్న గ్రిడ్ కంటైనర్ అంటే ఏంటి తెలుసుకుంటాం, నెక్స్ట్ గ్రిడ్ ఐటమ్స్ అంటే ఏంటి తెలుసుకుంటాం, తర్వాత గ్రిడ్ కంటైనర్ లోపల ఏ ఏ ప్రాపర్టీస్ పాసిబుల్ అవుతాయి, నెక్స్ట్ గ్రిడ్ ఐటమ్ లోపల ఏ ఏ ప్రాపర్టీస్ పాసిబుల్ అవుతాయి, అవన్నీ కూడా వన్ బై వన్ చూస్తాం. ఓకేనా? సో ఓకే. సో నేనేం చెప్పాను ఇందాక ఫ్లెక్స్ లేఅవుట్ అనేది వన్ డైమెన్షన్ అని చెప్పాను. అంటే ఐటమ్స్ యొక్క ప్లేస్మెంట్ ని ఇద్దరు రో వైజ్ కానీ లేకపోతే కాలం వైజ్ కానీ కంట్రోల్ చేయొచ్చు. బట్ సి మనకి కొన్ని మోడర్న్ లేఅవుట్స్ లో గ్రిడ్ లేఅవుట్ అనేది చాలా ఫేమస్ యాక్చువల్లీ. సో వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనం ఏమన్నా కానీ సమ్ కాంప్లెక్స్ లేఅవుట్స్ ని బిల్డ్ చేస్తున్నామంటే మనం బ్లైండ్ గా గ్రిడ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సో ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ కూడా యూజ్ చేస్తాము, యూజ్ చేయమని కాదు. ఫ్లెక్స్ కాన్సెప్ట్ కొన్ని చోట్ల యూజ్ చేస్తాము కానీ ఫ్లెక్స్ కన్నా గ్రిడ్ అనేది కాంప్లెక్స్ లేఅవుట్స్ బిల్డ్ చేసేటప్పుడు చాలా ప్లేసెస్ లో మనం వాడతాం. ఓకే. సో సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రిడ్ లేఅవుట్ ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ గ్రిడ్ లేఅవుట్ కి ఫ్లెక్స్ లేఅవుట్ కి డిఫరెన్స్ ఏంటి. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ మీకు సిఎస్ఎస్ లో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే డూ యూ నో అబౌట్ సిఎస్ఎస్ గ్రిడ్ అండ్ డూ యూ నో అబౌట్ సిఎస్ఎస్ ఫ్లెక్స్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటారు. సో ద మేజర్ డిఫరెన్స్ మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే సో సిఎస్ఎస్ ఇన్ ఫ్లెక్స్, సిఎస్ఎస్ లేఅవుట్ can be controlled either in one direct either in row wise or column wise. అంటే సిఎస్ఎస్ ఫ్లెక్స్ అనేది వన్ డైమెన్షనల్ లేఅవుట్ కంట్రోల్. ఓకే. నెక్స్ట్ థింగ్ సిఎస్ఎస్ గ్రిడ్ లేఅవుట్ అది ఫ్లెక్స్. నెక్స్ట్ సిఎస్ఎస్ గ్రిడ్ లేఅవుట్ అంటే ఏంటంటే ఫ్లెక్స్ ఎలాగైతే వన్ డైమెన్షన్ చెప్తున్నాము అంటే వన్ డైమెన్షన్ అంటే ఏంటి, ఫ్లెక్స్ యూస్ చేసి ఐటమ్స్ ని ఎయిదర్ రో వైజ్ కానీ ఎయిదర్ కాలం వైజ్ కానీ కంట్రోల్ చేస్తాం. కానీ ఇక్కడ గ్రిడ్ లో అలా కాదు. గ్రిడ్ లో ఏం చేస్తామంటే వీ కెన్ కంట్రోల్ ద ఐటమ్స్ ప్లేస్మెంట్ ఇన్సైడ్ ద కంటైనర్ ఇన్ బోత్ రో వైజ్ అండ్ కాలం వైజ్. రో వైజ్ కంట్రోల్ చేయొచ్చు అండ్ కాలం వైజ్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రిడ్ లేఅవుట్ అండ్ ఫ్లెక్స్ లేఅవుట్. సింప్లీ ఇంటర్వ్యూకి మీరు ఏం చెప్పొచ్చు అంటే ఫ్లెక్స్ లేఅవుట్ ఈస్ వన్ డైమెన్షనల్ అండ్ గ్రిడ్ లేఅవుట్ ఈస్ టూ డైమెన్షనల్ అని చెప్పాలి. ఓకేనా? ఓకేనా? అంతే. సో అరేంజింగ్ ఆఫ్ ఐటమ్స్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ both the both the directions, both the directions in row and column. That layout is known as a grid layout. Okay, that layout is known as a grid layout. Okay, how to get started with grid layout తో మనం ఎలా స్టార్ట్ అవుతాం.
సో నేను ఎలాగైతే మీకు చెప్పానో ఒక కంటెంట్, ఒక డివ్ ఎలిమెంట్ కానీ సెక్షన్ ఎలిమెంట్ కానీ ఏదో ఒక ఎలిమెంట్ కి మనం డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చామంటే దట్స్ ఎనఫ్. డిస్ప్లే గ్రిడ్ అని ఇవ్వంగానే దాని అర్థం ఏంటంటే వీఆర్ మేకింగ్ దట్ కంటైనర్ అడాప్ట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్రిడ్. డిస్ప్లే గ్రిడ్, డిస్ప్లే గ్రిడ్ వల్ల వచ్చే ఉపయోగాలన్నీ కూడా ఆ కంటైనర్ కెన్ యాక్సిస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్రిడ్ ఫర్ కంటైనర్. గ్రిడ్ కెన్ ఆల్ యాక్సెస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్రిడ్ ఎప్పుడంటే ఆ div కి మనం డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చిన తర్వాత. ఓకేనా? ఎలాగైతే మనం డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చి కంటైనర్ ని ఫ్లెక్స్ కంటైనర్ చేంజ్ చేస్తున్నామో అలానే గ్రిడ్ కంటైనర్ చేంజ్ చేయాలంటే లాగా చేంజ్ చేయాలంటే డిస్ప్లే గ్రిడ్ అని ఇవ్వాలి. ఓకే. దాని తర్వాత దాని తర్వాత మనం ఏంటంటే యాజ్ యూజువల్ ఫ్లెక్స్ కంటైనర్ ఎలాగైతే ఉందో అలానే గ్రిడ్ కంటైనర్ కూడా మనకి ఆ, ప్రీడి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. దాని తర్వాత మీకు గ్రిడ్ కంటైనర్ లోపల ఉన్న గ్రిడ్ ఐటమ్స్ అంటారు. ఇంతకుముందు ఎలాగైతే ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నామో అలానే ఇప్పుడు మనం గ్రిడ్ ఐటమ్స్ అంటాం. ఈ గ్రిడ్ ఐటమ్స్ కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ని యూస్ చేసి మనం ఏం చేస్తామంటే వీ విల్ బి కంట్రోలింగ్ ద గ్రిడ్ లేఅవుట్. ఓకే. గ్రిడ్ లేఅవుట్ కంట్రోల్ చేస్తాం. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, గ్రిడ్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ నేను యాజ్ యూజువల్ ఫ్లెక్స్ కంటైనర్ చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీస్ చెప్పాను. అలానే గ్రిడ్ చెప్పేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే గ్రిడ్ కంటైనర్ ప్రాపర్టీస్. సో గ్రిడ్ కంటైనర్ ప్రాపర్టీస్ అంటే ఫస్ట్ డిస్ప్లే ప్రాపర్టీ. డిస్ప్లే డిఫైన్స్ ఏ గ్రిడ్ కంటైనర్. ఇట్ డిఫైన్స్ ఏ గ్రిడ్ డివైస్ గ్రిడ్ కంటైనర్. దాని తర్వాత కంటైనర్ కే మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. మనం ఏం చెప్పాం ఇంతకు ముందు? గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అన్నాం. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అంటే ఏంటి? ఆ, ఇప్పుడు మనము గ్రిడ్ గురించి చదివేటప్పుడు మనం ఏం చేసాము? వీ హ్యావ్ అండర్స్టూడ్ కంట్రోలింగ్, వీ కెన్ కంట్రోల్ ద గ్రిడ్ ఐటమ్స్ ఇన్ బోత్ కాలమ్ వైస్ అండ్ రో వైస్ అన్నప్పుడు కదా. సో అందులో మనకి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అంటే ఏం లేదు. Grid template columns is something that which controls the items on column wise. Column wise లో మా ఐటమ్స్ ని కంట్రోల్ చేస్తాం. దాని తర్వాత గ్రిడ్ రో ఉంది, గ్రిడ్ టెంప్లెట్ రోస్. దాని అర్థం ఏంటంటే ఇట్ విల్ కంట్రోల్ ద హైట్ ఆఫ్ ఈచ్ రో అంటే ఈచ్ రోలో ఉన్న ఐటమ్స్ యొక్క హైట్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క రో ఎంత హైట్ ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే దట్ విల్ బి డిసైడెడ్ బై గ్రిడ్ టెంప్లెట్ రోస్. దాని తర్వాత యాజ్ యూజువల్ గ్రిడ్ టెంప్లెట్ అనేది రోస్ కి కాలమ్స్ కి షార్ట్ అండ్ ప్రాపర్టీ. గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అంటే ఆ, ఇది కూడా టెంప్లెట్ కాలమ్స్ లాగే, కానీ ఇక్కడ కాలమ్స్ లో మనము డిఫరెంట్ గా వర్కౌట్ చేస్తాం, ఏరియాస్ లో మనం డిఫరెంట్ వర్క్ చేస్తాం. రో గ్యాప్ అంటే రో గ్యాప్, కాలమ్ గ్యాప్ అంటే కాలమ్ గ్యాప్, గ్రిడ్ గ్యాప్ అంటే మొత్తం రోస్ వైస్ కాలమ్ వైస్ గ్యాప్. జస్టిఫై కంటెంట్ యాజ్ యూజువల్ హారిజాంటల్ యాక్సిస్ మీద ఐటమ్స్ ని అరేంజ్ చేయడానికి. అలైన్ ఐటమ్స్ అలైన్ ఐటమ్స్ ఏం చేస్తాం? ఐటమ్స్ ని క్రాస్ యాక్సిస్ మీద అరేంజ్ చేయడానికి. ఓకే. సో దీని తర్వాత ఫస్ట్ దీనికన్నా ముందర మనం ఏంటంటే గ్రిడ్ యొక్క బేసిక్స్ చదువుకోవాలి. గ్రిడ్ యొక్క బేసిక్స్ ఏంటి అది చూడాలి ఫస్ట్. ఓకే. సో గ్రిడ్ యొక్క బేసిక్స్ చూసేటప్పుడు గ్రిడ్ అనేది నేను చెప్పాను టూ డైమెన్షనల్ వే ఆఫ్ కంట్రోలింగ్ కదా. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్ డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చేసి ఒక కంటైనర్ ని గ్రిడ్ కంటైనర్ గా మారుస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం? మార్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రిడ్ కాలమ్స్ అంటే ఏంటి, గ్రిడ్ రోస్ అంటే ఏంటో చూడాలి. సో దానికోసం నేను ఫస్ట్ పెయింట్ ఓపెన్ చేస్తాను. పెయింట్ ఓపెన్ చేసి జస్ట్ మీకు ఒక ఒక కంటైనర్ బిల్డ్ చేశాను. గ్రిడ్ కంటైనర్ బిల్డ్ చేసిన తర్వాత సి నౌ ఐఎమ్ మేకింగ్ కాలమ్స్ హియర్. ఓకే. ఐఎమ్ మేకింగ్ కాలమ్స్. దిస్ ఇస్ కాలమ్ 1, దిస్ ఇస్ కాలమ్ 2 అండ్ దిస్ ఇస్ కాలమ్ 3. ఓకే. దట్స్ ఆల్. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ అన్ఈవెన్ గా ఉండనియండి, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు చెప్పాలంటే కలరింగ్ కూడా చేస్తాను. ఓకే. ఇప్పుడు మీకు అనిపిస్తుందా? ఈ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ అంతా కూడా గ్రిడ్ కాలమ్స్ అంటాం. ఈ రెడ్ అంతా కూడా గ్రిడ్ కాలమ్స్ అంటాం. ఓకే. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఐ ట్రై టు మేక్. ఓకే. 1, 2, 3. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఐ వాంట్ టు మేక్ ఇట్ అస్ గ్రీన్ కలర్. ఓకే.
ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఈ గ్రీన్ కలర్ లో ఉండేదంతా కూడా రోస్, రోస్ అంటాం. ఈ ఈ వర్టికల్ కలర్ లో ఉండేదంతా కూడా కాలమ్స్ అంటాం. అండ్ ఈ రోకి మధ్యలో ఉంది కదా, ఈ రోకి మధ్యలో ఉండేదాన్ని రో గ్యాప్ అంటాం. ఈ కాలం కి కాలం మధ్యలో ఉండేదాన్ని కాలం గ్యాప్ అంటాం. గ్రిడ్ గ్యాప్ అంటే బోత్ రో గ్యాప్ అండ్ కాలం గ్యాప్ కంబైన్లీ విల్ కాల్ ఇట్ అస్. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేనేం చెప్తున్నాను, ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ ఈ గ్యాప్ ని రో గ్యాప్ అన్నాను, అండ్ ఈ గ్యాప్ ని కాలం గ్యాప్ అన్నాను. ఓకే, ఈ గ్యాప్ ని కాలం గ్యాప్ అన్నాను, ఈ గ్యాప్ ని రో గ్యాప్ అన్నాను. ఇప్పుడు మీకు ఒక స్మాల్ థింగ్ అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ మీకు దీన్ని బేస్ చేసుకొని మనం కాలమ్స్ ని రోస్ ని డిఫరెన్షియేట్ చేసాం. దట్స్ ఫైన్, దట్స్ వెల్ అండ్ గుడ్. దీని తర్వాత ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ లేఅవుట్, ఇంకొక లేఅవుట్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే, రోస్ కాలమ్స్ మీకు అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఒక కంటైనర్. ఓకే, ట్రీట్ దిస్ ఇస్ కంటైనర్. ఈ కంటైనర్ కి ఎల్లో కలర్ ఉంది. ఓకే, ఈ కంటైనర్ కి ఎల్లో కలర్ ఉంది. దీని తర్వాత ఐ వాంట్ టు జస్ట్ మేక్ సమ్ ప్రోగ్రెస్ లైక్, ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఏదైనా కంట్రోల్ అవ్వట్లేదు, డూప్లికేట్ అవ్వట్లేదే. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఓకే, నో, నో, నెవర్ మైండ్. I'll try to complete it ASAP. ఓకే, ఇప్పుడు మీరు చూసారంటే ఒకసారి మీరు చూడండి. ఆ, మిమ్మల్ని ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. సో దీన్ని కూడా ఐ విల్ ట్రై టు రిమూవ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు మీకు ఇది పర్ఫెక్ట్ లేఅవుట్. ఒకసారి చూడండి, లేఅవుట్ విత్ ఏ ఎల్లో బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీరు కాలమ్స్ అని చెప్పామంటే మీరు ఏం చెప్తారు? కాలమ్స్ అంటే దిస్ ఈస్ వన్ కాలం, ఇదంతా ఒక కాలం. ఓకే, దిస్ వన్ కాలం, ఇదంతా ఒక కాలం, ఇదంతా ఒక కాలం. నెక్స్ట్ ఇవంతా కూడా ఒక రోస్, రోస్ అని చెప్తారు. ఓకే, అంతే కదా. సో దట్స్ వాట్ యూ విల్ బి సేయింగ్. ఇవంతా కూడా కాలమ్స్ అండ్ ఇవంతా కూడా రోస్. సో ఇప్పుడు ఏంటంటే మీకు రోస్ అండ్ కాలమ్స్ వదిలేయండి. వీటి మధ్యలో ఉన్న గ్యాప్ ని కాలం గ్యాప్ అన్నాం, వీటి మధ్యలో ఉన్న గ్యాప్ ని రో గ్యాప్ అన్నాం. సో ప్రస్తుతానికైతే లీవ్ దోస్ థింగ్స్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఐ ట్రై టు డూ సంథింగ్. ఓకే, ఐ ట్రై టు డ్రా వన్ లైన్ హియర్. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ లైన్, జస్ట్ లైక్ సపరేటర్. దిస్ ఈస్ సెకండ్, దిస్ ఈస్ థర్డ్, అండ్ దిస్ ఈస్ ఫోర్త్. ఓకే, కంటైనర్ లో 4 లైన్స్ ఉన్నాయి. ఓకే, నౌ అండర్స్టాండ్ క్లియర్లీ. దాని తర్వాత ఇప్పుడు మీకు ఇదేమవుతుంది, ఇక్కడ ఉన్నది లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4. ఓకే, 4 లైన్స్. దాని తర్వాత మళ్ళా ఫస్ట్ రో వైస్ లైన్ 1, నెక్స్ట్ లైన్ 2, నెక్స్ట్ లైన్ 3, నెక్స్ట్ లైన్ 4. ఓకే, లైన్ 4, ఇది 4, ఇది 3, ఇది 2, ఇది 1. సేమ్లీ 1, 2, 3, 4 హార్జంటల్లీ వర్టికల్లీ మీరు ఏం చేశారు, లైన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ లైన్స్ ని వీటిని ఏమంటామంటే దిస్ వన్ ఈ నాలుగుని రో లైన్స్ అంటాం. అండ్ ఈ పర్టికులర్ దీన్ని ఏమంటాం అంటే కాలం లైన్స్ అంటాం. ఈ 4 ఏమంటాం అంటే కాలం లైన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మీకేందంటే గ్రిడ్ కాలం స్టార్టింగ్ కానీ లేకపోతే గ్రిడ్ రో స్టార్టింగ్ కానీ మనం ఏంటంటే పర్టికులర్లీ ఈ లైన్స్ ని బేస్ చేసుకొని కంట్రోల్ చేస్తాం. అది ఎలా కంట్రోల్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు చెప్తాను యాక్చువల్లీ. సో ఫస్ట్ ప్రాపర్టీ అందరికి కూడా డిస్ప్లే ప్రాపర్టీ గ్రిడ్ ఏం చేస్తుందో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్ మేక్స్ ద కంటైనర్ టు గెట్ ద గ్రిడ్ ప్రాపర్టీస్. దీని తర్వాత గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఏం చేస్తుంది? సో ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ విల్ డూ. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నేను ఒక డ్యూ బిల్డ్ చేస్తున్నాను. ఈ డ్యూ లోపల 1, 2, 3, 12 చిన్న డ్యూస్ ని బిల్డ్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ డ్యూ కి ఒక యూనిక్ క్లాస్ ఇచ్చుకున్నాను అండ్ యూనిక్ కలర్ కూడా ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు
సో నౌ ఐ రిమూవ్ దిస్ వన్. ఓకే, ఇది నేను రిమూవ్ చేస్తాను. సో యాజ్ యూజువల్ ఇప్పుడు మీకు డిస్ప్లే గ్రిడ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు డిస్ప్లే గ్రిడ్ ఉంది యాక్చువల్లీ. ఓకే, డిస్ప్లే గ్రిడ్ ఉంది. ఇప్పుడు డిస్ప్లే గ్రిడ్ తీసేస్తా. సో గ్రిడ్ తీసేసానంటే ఇప్పుడు మీరు చూస్తే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ నార్మల్ జస్ట్ నార్మల్ డివ్. ఒక నార్మల్ డివ్కి ఎలా ఉంటుంది, బ్లాక్ ప్రాపర్ డివ్ ప్రాపర్టీ, డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఎయిదర్ ఫ్లెక్స్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎయిదర్ గ్రిడ్ లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను గ్రిడ్ గురించి చూస్తున్నా కాబట్టి డిస్ప్లే డిస్ప్లే గ్రిడ్. ఓకే, డిస్ప్లే గ్రిడ్. ఓకే, ఎప్పుడైతే మీరు డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చేసారో వెంటనే అది డిస్ప్లే గ్రిడ్ ప్రాపర్టీస్ అన్నిటి కూడా అడాప్ట్ చేసుకుంటది. ఇప్పుడు ఫస్ట్ మీరు కంప్లీట్ చేశారు. ఏం కంప్లీట్ చేసినారు? ఒక కంటైనర్ కి డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చారు. సో డిస్ప్లే గ్రిడ్ అని ఇవ్వగానే మీరు చూడండి, మార్జిన్, ప్యాడింగ్, ఆల్ సైడ్స్ నుంచి సమ్ గ్యాప్ బై డిఫాల్ట్ గా ఫిల్అప్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిస్ప్లే గ్రిడ్. దీంతో ఏం చేశానంటే ఇప్పుడు నా కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ నేను ఏం చేస్తున్నా అంటే I want to arrange that content in columns and rows. సో కాలమ్స్ అండ్ rows. సో దాని తర్వాత మీరు డిస్ప్లే గ్రిడ్ తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, పర్టికులర్లీ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ కంటెంట్ అంతా కూడా మనం ఎన్ని కాలమ్స్ లో అరేంజ్ చేస్తాము, ఎన్ని కాలమ్స్ లో అరేంజ్ చేయాలి అనే 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 ప్రాపర్టీ, అనే దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనే ప్రాపర్టీ కంట్రోల్ చేస్తుంది. సో యాక్చువల్లీ మనకి ఎన్ని కాలమ్స్